వెల్కమ్ బ్యాక్ తెలుగు మూవీ రివ్యూస్. శ్రద్ధా శ్రీనాథ్, కిషోర్ గారు మెయిన్ లీడ్స్ లో నటించిన సైన్స్ ఫిక్షన్ అండ్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ కలియుగం 2064. ఈ మూవీ మే నెలలో థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ సన్ నెక్స్ట్ అనే ఓటీటీ ప్లాట్ఫామ్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ ఎలా ఉంది అంటే బాగుంది. సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ ఎలిమెంట్స్తో సాగిన ఈ థ్రిల్లింగ్ మూవీలో కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో పాటు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మనల్ని ఈ మూవీ ఫ్యూచరిస్టిక్ ఎక్స్పీరియన్స్లోకి తీసుకెళ్తుంది. శక్తి పాత్రలో కిషోర్ గారు, భూమి పాత్రలో శ్రీనాథ్ గారు బాగా నటించారు. మరో ఇంపార్టెంట్ పాత్రలో ఈనియన్ సుబ్రమణి గారు బాగా నటించారు. మెయిన్గా ఈ మూవీకి మైనస్ పాయింట్ ఏంటంటే ఈ మూవీలో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తీసుకున్నా సరే కొన్ని చోట్ల బోర్గా అనిపిస్తుంది. ఈ మూవీని థర్డ్ వరల్డ్ వార్కు వచ్చే ఫ్యూచర్ కనెక్షన్ పెట్టి ఆ కోణంలో వచ్చే సీన్స్ని క్లారిటీగా రాసుకోకుండా కొన్ని సీన్స్ని డైవర్ట్ చేశారు. కానీ ఈ సినిమాపై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా అవుట్పుట్ వేరే లెవెల్లో ఉండేది. ఈ మూవీ యొక్క స్టోరీ కాన్సెప్ట్ బాగుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న మూవీ చూసేవాళ్ళు ఈ మూవీని బాగా ఇష్టపడతారు. ఈ మూవీ ఓటీటీలో ఉంది కాబట్టి ఒకసారి చూసేయండి. అలా డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ.